హలో ఫ్రెండ్స్, ఇవాళ చూసారు కదా గెస్ట్లు వచ్చారు మన గార్డెన్కి. ప్రవీణ్, తర్వాత ఆదిలక్ష్మి గారు. నమస్తే అండి. వీళ్ళ ఛానల్స్ కూడా మీరు ప్లాంట్స్ రిలేటెడ్ వీడియోస్, మన గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ ఫేమసే కదా. సో మీకు కూడా వీళ్ళు పరిచయమే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఎప్పటి నుంచో గార్డెన్ చూద్దామని అనుకుంటున్నారు. ఆఖరికి గార్డెన్ ఇవాళ ఖాళీగా ఉందన్నా సరే పర్వాలేదు, ఎలాగున్నా సరే వస్తాం అన్నట్టు ఆదిలక్ష్మి గారు అన్నారన్నమాట. సరే అయితే వచ్చేయండి అన్నాం. సో మేము ఇవాళ ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఎప్పుడు చిన్న హార్వెస్ట్ అంట, బట్ ఆకుకూరలు అవి బాగానే ఉన్నాయండి. సో ఏమేమి వస్తాయో వాళ్ళు చూద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. చెప్పండి అండి, ఈ వారంలో వచ్చినప్పుడు పెరుగుద్ది కానీ మనకు మళ్ళీ వారానికి ముదిరిపోద్ది కదా. వెంగేరి అంట, నేను ఇంకేదో చిక్కుడుకాయలు ఏవోలే కానీ పట్టించుకోలేదు నేను. మళ్ళీ వారానికి కానీ చూడడానికి ఏమీ లేనట్టు ఉన్నాయి, కానీ దగ్గరగా వచ్చి చూస్తుంటే చాలా ఉన్నాయి. అదే అదే ఓకే, అదృష్టం ఉండాలబ్బా దీనికి. నాకు ఈరోజు లేచిన వేళ విశేషం బాగుంది. ఈ సైజు బాగా కొయ్యొచ్చు కదా మేడం గారు? అన్నీ కోసేయండి, నెక్స్ట్ వీక్ ముదిరిపోతాయి కదా. ఇవి కూడా వస్తున్నాయి, కాకపోతే వంగ మొక్కలకి ఈ ఏరియాలో ఎక్కువ పురుగులు పడతాయి, అదే మొక్కలు పోతాయి. వేస్తారు కరెక్ట్గా, కాపు వచ్చే టైంకి మొత్తం చీడొచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అసలు దీని సైజు ఇదే అనమాట. ఇదిగండి, అవును, పొట్లకాయ అంటుంది. ఇది పొట్లకాయ వస్తుంది, మోడల్ వంకాయ ఏమో. దీని పేరు ఏంటన్నారు మేడం? వంగేరి వంకాయలండి, ఎవరో షేర్ చేశారండి. ఇవి కమల ఆంటీ కూడా పంపుతారు, ఆవిడ పంపించినవి అనుకుంటా. హైదరాబాద్ కదండి. చూసారు ఎలా ఉందో, ఫస్ట్ టైం నేనైతే మాత్రం ఇలాంటి. ఓకే, ఇంకా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ కాపు ఆగిపోయిందేమో అనుకున్నాను. ఇది చాలా అయిందండి, 3 నెలలు పైన అయింది మొక్క. పెద్ద మొక్కే, చిన్న కొమ్మ కట్ చేసుకెళ్తాను. స్టెమ్ కట్టింగ్స్ వస్తాయండి, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళండి. వెళ్ళే ముందు కట్ చేద్దాం. అటువైపు ఉన్నాయి ఇంకా వంకాయలు, అవి కోసేద్దాం. ఇవి ఆ టైపే, ఇది ఇంకో కలరు, కాకపోతే ముళ్ళు ఉంటాయి చూడు, ఆ ముళ్ళు చీరేయడం ఎప్పుడు గీతలు పెట్టుకుని వెళ్తాను నేను. కలర్ ఉందా? ఇంకా డార్క్ కలర్ కూడా ఉందండి. ఈసారి మేము హార్వెస్ట్ చేయడం ఏంటో చెయ్యే సరదా. ముళ్ళు ఉన్నాయి. ఇది చిన్నది, చిన్న పుచ్చులు వచ్చినాయి. కోసేయండి, అన్నీ కోసేయండి, పట్టుకెళ్ళాలి కదా మేడం గారు. అక్కడ ఇదిగో 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 ఇదిగో, అక్కడ ప్రవీణ్ అక్కడ ఇదిగోండి. ముళ్ళు ఉన్నాయి, అంటే చిన్నది ఉంది కదా, చిన్నదైనా పర్లేదు. కట్ చేసేయండి, ఇది కూడా కట్ చేసి. ఇదిగో అది కరెక్ట్. ఇదిగో నిశాంత్ చూడు. ఈ వెంగేరిలో ఇదొక కలరు, 2 డిఫరెంట్ కలర్స్. ఇదిగో ప్రూనర్ ఉందా? వచ్చి రండి, ముళ్ళు చూసుకోండి. ఓహో, దీనికి ఆకులకు కూడా ముళ్ళు, అన్ని ముళ్ళే, ఏ పట్టుకుంటే అయ్యే. అయితే మంచి పోషకాలను దేశవాళీ వెరైటీ అది, ముళ్ళు ఉంది అంటే మంచిది. అటు వెళ్ళడం. ఇదిగోండి ఉండండి, చెప్తాను, నేను అందిస్తాను. స్వీట్ పొటాటో పింక్ వెళ్ళొచ్చు అంటారా? ఇదిగో, పర్వాలేదు పర్వాలేదు, ఎందుకు నేను అందిస్తాను. ఉండండి, వెళ్తారా ప్రవీణ్? వద్దు వద్దు ఉండండి చెప్తా. ఇక్కడ చూడండి సైజ్ ఎంత వచ్చిందో. కొయినా ఇలాగా పట్టుకుంటాను కోసేసి. అది అటు చూపించబ్బా, ఏంటబ్బా ఇది? పిచ్చి పొట్లకైనా మామూలు పొట్లకి మధ్యలో ఉంది ఇది. అదే ఇదిగో సూపర్ ఎక్సైటెడ్ అయితే. బాగా కాసే మనకి ఒక మొక్క ఉంటే ఎక్కువే. ఇవి స్టెమ్ కటింగ్స్ తో వచ్చేస్తాయి కదా. నేను ప్రాక్టికల్ చేశాను, బతికేసి కాయ బతుకుతాయి. టమాటోలు అన్నీ, ఇవన్నీ నైట్ షేడ్స్. సీడ్ కోసం ఉంచాలా? అక్కర్లేదు, తీసే. ఓకే, ఇది కాయ పట్టుకో, కాండం దగ్గర పట్టుకున్నావు అంటే మాత్రం ముళ్ళు గుర్చేస్తుంది. నేను జాగ్రత్తగానే పట్టుకుంటున్నాను. ఇద్దరు ఉంటే పర్లా, ఒకళ్ళమే అనుకో ఏదన్నా సరే లాగుతుంది.
మీరు ఫస్ట్ టైం ఆవిడ పిలవడం విన్నాను నేను. సార్ కూడా ఏమని పిలుస్తారో వినలేదు ఇంకా. ఏమని పిలుస్తారు అక్క? మాధవి అంట. మాధవి అని పిలుస్తారు. ఇదిగో అవి పుచ్చులు వస్తే ఇంకా మంచిగా న్యాచురల్గా ఉన్నాయి, ఇంక అంతే, ఏమి వెయ్యం కదా. వెయ్యను అసలు నేను, మానేసారు. ఎందుకంటే పక్కన చుట్టుపక్కల ఉన్నవి కూడా ఇదవుతున్నాయి కదా. మొన్న అంజలి గారి ఇంటర్వ్యూ పూర్తిగా చూసాను. మాట్లాడుతూ అయిపోయింది. అవి పచ్చడికి బాగుంటాయి, కొయ్యండి. 2 కాయలు ఉంటాయి సార్. 3 కలిపి ఒకేసారి కోద్దామండి. సరదాగా అవుతుందండి వాళ్ళ మా హార్వెస్ట్ మాత్రం. కాకపోతే వీళ్ళ అడ్రస్లు అవి ఇవి అన్నీ తెలుసుకుని వచ్చేటప్పటికి కాకపోతే సమ్మర్ కాబట్టి నో ప్రాబ్లం. మామూలు టైంలో అయితే ప్రవీణ్ ఎలా ఉంది? సూపర్. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కొయ్యండి. మేడం గారు మాకు మాత్రం ఎంత ఆనందంగా ఉందో తెలిసి ఇంత సైజు. మీరు వచ్చారని కాసినాయి అయ్యి, లేకపోతే మధ్య మధ్యలో స్కిప్పే. ఇది కూడా కోసేయచ్చు. కొయ్యండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పటి వరకు నేను పొలంకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదా? అచ్చా, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంతసేపు మేడ మీద కోసుకోవడం. ఇవాళ వంకాయలు చూడండి చాలా వచ్చినాయి. అంటే వాటికి కూడా తెలుసు మాట, ఈ 2-3 పంచుకోవాలి. ఎక్కువ మంది వస్తారు, కొయ్యడానికి కూడా ఎక్కువ ఉండాలి. ఇంకా ఇంకో 2 కొయ్యండి 2-3 కొమ్మలు. ప్రవీణ్కి కూడా కొయ్యండి. ఏంటక్క దీని స్పెషాలిటీ? చాలా ఫ్లేవర్ ఉంటుంది. కాస్ట్ అంటే మాట ఆకు ఈ సైజే ఉంటాయి, అంతే ఉంటాయి, బాగా ఎక్కువ కాస్తాయి. ఇవాళ గొంతు పని చేయట్లేదు, చాలా చోట్ల వెతికాను, దొరకలేదు. ఈరోజు మేడం గారి దగ్గర కటింగ్స్ పట్టుకెళ్తున్నాను, బ్రతకాలని దీవించండి. షేడ్లో పెట్టేయండి, ఇప్పుడు ఎండలు వచ్చినాయి కాబట్టి బతుకుతుంది. అలా వచ్చినవి పడిపోయినాయి, పుచ్చిపోయినాయి అండి సీడ్స్. ఇవి అక్కడ ఏమైనా ఉన్నాయా? కోసాయి. అవును, ఈ మంచిది పులుసులకు బాగుంటుంది అంటండి. నేను ఒకసారి కర్రీ చేశాను, కర్రీ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఆగస్టు నుంచి పెట్టుకోవచ్చు. జనవరి నుంచి కంటిన్యూస్గా అలాగా ఒక పూత అయిన తర్వాత అలా ఉంటుంది. తర్వాత 3-4 సార్లు వస్తుందండి. వస్తుంది అంత మన బ్యాగ్లో ఉందిగా టెర్రస్ మీద. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? ఇప్పుడు అక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. నేను అదే 10 ఏళ్ళ ముందు నుంచో కలెక్ట్ చేసినవి అక్కడవి. మీ ఫస్ట్ ఫేవరెట్ ఇవే కదా ఫ్లవర్ వైన్స్ ఎక్కువగా? అవును. టెర్రస్ ప్రూనింగ్ చేయాలంటారా? అక్కర్లేదండి, అయ్యో వచ్చేస్తాయి నాకు. అంటే గిన్నెమాలది ఒకటి, ఇవి కూడా గార్లిక్ వైన్, ఇవన్నీ మీ ఛానల్ పట్టుకెళ్ళండి. మీరు వర్షాకాలం అయితే ఈ సెంటిమెంట్ కావాలంటే ఉంటాయి, మేము పీకాస్తా ఉంటాం ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడు ఇది కూడా 6 months ఏనా? పసుపు లాగేనా? లేదు, 5-6 నెలల్లో అయిపోతుంది. మీకు ఎక్కడ వచ్చింది పాము? రూమ్లో. ఇవాళ మా సాకి ఆ గదిలోనే అవన్నీ లాగేసాం ఇప్పుడు, అందుకనే అది రాదు. ఏం కానీ పాము తెలియదు, ఎలకొంది అక్కడ. ఓహో, ఎందుకు తిరుగుతుంది? అయ్యో అక్కడ ఉన్నాయి, ఎక్కువ. కోసే పడే పోనీ స్నాక్స్ అంటే ఆవిడ పట్టుకెళ్తారు. మరి మీరు వీడియో కోసం అంటున్నారా? లైవ్లో ఎందుకు తినరు? ఇదిగోండి మంచి స్నాక్ ఇస్తాను, ఉండండి. సీడ్స్ ఉన్నాయి, ఇస్తాను. ఇదిగోండి ఫుల్. లేతగా ఉన్నాయి, కోసేయండి. ఇవి ప్రూనర్ మీ దగ్గర ఉందా? చెట్టు బెండ ఊర్లో మా చిన్నమ్మ వాళ్ళకి నొక్కండి, పులుసుకు పనికొస్తుంది. ముదిరిపోయినాయి. అవును, ముదిరిపోయినాయి వదిలేసి లేదండి, ఇవి పనికొస్తాయి. గిల్లండి. కాదు, మనం పచ్చడి కూడా బాగుంది. మీరు విజయవాడ సైడ్ పచ్చడి పెడతాం కదా, రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం మాకు. అది ఉండాలి అసలు. చూసారా చెట్టు బెండ అంటే చెట్టుకి బెండే అంత ఆకులు లేవు చూడండి. అక్కడ బాగా కాసినాయి. ఊరు పట్టుకే ఇచ్చాను. అసలు ఒక చెట్టు ఉందంటే చాలా పెద్దగా వచ్చింది, కాస్తానే ఉంది వాళ్ళకి. ఆ ప్లేస్లో ఇంకేం వేయలేదు మాట అంత ముందు.
చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి చూడండి, ఓ చెట్టు చాలా ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది చెట్టు పెట్టి? ఇవి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీడియో చూస్తున్నాను. పండగ అంటే వింటర్లోనే కాస్తున్నాయి, మిగిలినప్పుడు పోతున్నాయి. ఇవి ఇయర్ నేను వేయలా, అంటే నేను వాలంటరీ. టేస్ట్ అది కాయలు రావట్లేదని తీస్తాను, మడిలో వేసాను, కాయలు రావట్లేదని తీస్తాను. టెర్రస్ మీద అంత బాగా రాలేదు నాకు కూడా, లాస్ట్ ఇయర్ వేసాను. మీరు సీడ్ నేనే పెట్టాను మేడం గారు, నాకు రాలేదు. నెమటోడిస్ వస్తే పీకిస్తాను. ఇంకా నెమటోడ్స్ వచ్చినా ఏం అవ్వదండి, ఆకులతోని బలిష్టంగా వచ్చింది మొక్క ఈ పచ్చడికి బాగుంటాయి, కొయ్యండి. ఇంకా ఆన్లైన్ చూడండి అలా వచ్చింది. అంటే మేము ప్రూన్ చేసాం, కట్ చేస్తాం కదా, హెడ్ పక్కన వచ్చేస్తాయి. ఇదిగోండి చెట్టు బెండ సైజ్ ఎంతేనా మేడం ఇవి? ఇంకా పెద్దవి వస్తాయి, అంటే ముదిరిపోతాయి కదండి. మేము వారానికి ఒకసారి వస్తాం కదా, చిన్నవే ఇగో ఈ సైజు పర్ఫెక్ట్. మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే కోసుకోవచ్చు. ఈ ముద్రపోయినాయి నాకు తెలిసి, అన్నీ కోసేస్తున్నాం మేము. పులుసుకి లేకపోతే రోటి పచ్చడి బాగుంటుంది. రోటి పచ్చడి పీస్ వచ్చినాకే బాగుంటాయి. ఇది కొమ్మ కూడా బతుకుతుంది. కొమ్మ బతుకుద్ది. ఈ మేము కొమ్మలే వేసాం. అక్కడ ఇక్కడ దేవుడు కుళ్ళిపోతున్నాయి అని తీసేస్తానంటే వద్దు వేయమంటే ఇది కొమ్మే. ఇక్కడక్కడ మామిడికాయ చూసాను ప్రవీణ్. ఇది తాయివాన్ ప్రవీణ్, అక్కడ ఉంది చూపించు. కింద కనండి, ఆ సొన పడుతుంది. ఇలా ఒక చేయి తీయండి, లేకపోతే మనకి కొన్ని జీడిపడి కురుపులు అయిపోతాయి. ఇది త్రూ అవుట్ ది ఇయర్ అండి. ఇగో ఇక్కడ ఇవి ఉన్నాయి. తాయివాన్ మన ఫాలోవర్ అమ్మాయి దగ్గర బ్యాగ్లో ఏవో తీసుకున్నాను. టొమాటోస్ అండి, ఇది అసలు హార్వెస్ట్కి నాకు దొరకట్లేదు, తినేస్తున్నాయి. చిన్న చిన్న ఇంకా అలాగా ఒకటి పోయాడు నోట్లో వేసుకోవడం ఇంకా అంతే. వాళ్ళకి ఇవ్వండి, ఉన్నాయి ఇంకా. ఇవి సీడ్స్ అడుగుతున్నారు అక్క, ఇవి ఎలా కలెక్ట్ చేస్తాను? చెయ్యి, ఒక గిన్నెలో వేసి నీళ్ళు వేసి. ఇవాళ పర్పుల్ వంకాయలు, ఇవి ఈ సైజ్ టొమాటోస్ ఉంటాయి కదా, అవి కూడా కలెక్ట్ చేస్తాను. ఈ చిన్న అటు సైడ్ తమ్మకాయలు అంటున్నారండి, ఇటువైపు చెమ్మకాయలు, రకరకాల పేర్లు. బెజవాడ వైపు ఎక్కువ తింటారంట. అవును, మా మమ్మీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ దొడ్లో ఉండేదంట. అంటే పాత వెజిటేబుల్ మాట ఇది. ఎన్ని కాయలు వచ్చాయి చెప్పనా నాకు? రెండు. ఈ సీడ్స్ లాస్ట్ టైం ఎప్పుడో ముదిరిపోయినాయి, విత్తనాలకు కూడా ఎక్కువైనాయి అని ఒకసారి కోసి ఓపెన్ చేసి చెప్పానా, గింజలు ఓపెన్ చేసి మా పద్మాకి వచ్చి పట్టుకెళ్ళి నిశాంత్ పట్టుకెళ్ళి ఉడకబెట్టుకుని ఇంట్లో ఆ రోజు ఎవరు లేరని ఎక్కువ తిన్నాల్సిన స్టమక్ కేక్ వచ్చింది. దానికి కూడా గింజలు టేస్టీగా ఉంటాయి, టేస్టీ కూడా ఉంటాయి, అంటే ఎక్కువ తినకూడదు అంట. గింజ తయారవకుండా ముదిరేనండి, ఈ లోపల ఉంటున్నాయి కనపడ. వండుతాం చాలా. మేము ఫ్రై చేస్తాను, ఉడకబెట్టి తర్వాత తాలింపు వేసి కొంచెం కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కొంచెం ఏపుడికి వేరే కారం చేసుకుంటాం కదా, అలాగే చేస్తే బాగుంటుంది అసలు. మనకి ఆ నోటికి ఆ టేస్ట్ భలే తెలుస్తుంది. అమ్మగారు అయితే తింటే మటన్ తిన్నట్టే, తిను అనేవారు. అక్క నేర్చుకోండి, అలా చెప్పాలి. మధ్యలో దమ్కేస్తున్నారు ఆవిడ స్మూత్ గా. మా పని చేస్తాం, మీరు పని చేయండి. పాపం ఎంత మరి అంకుల్ పాపం మనకి చెప్దాం అనేసి ఎక్కడెక్కడ ఫోటోగ్రఫీ కమ్, వీడియోగ్రఫీ కమ్, డ్రైవింగ్ కమ్. కోయండి పండుమిరపకాయలు, ఎక్కువ రోడ్ పచ్చళ్ళు వాడతాను నేను. పండుమిర్చి చేస్తే అదిరిపోతుంది. మన వీళ్ళు ముగ్గురు కనబడతారు గ్యారెంటీ. ఇప్పుడు యాక్చువల్లీ
బయట మనం బిహైండ్ ద సీన్స్ లాగా ఎవరైనా విడిగా పెట్టి తీసి ఇక్కడ ఒక సంత మొత్తం వీడియో అంతా బిహైండ్ ద సీన్, ముగ్గురు యూట్యూబర్లు, వాళ్ళకి ముగ్గురు వీడియోగ్రాఫర్లు, మొత్తం బీటీఎస్. సరే నేను అస్సలు పట్టించుకోకపోయినా బాగానే వస్తున్నాయి. దీనికి పుల్లబచ్చకి అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే ఆకుముడత ఒకటి నువ్వు పెస్ట్ లేకుండా చూసుకోవాలి ప్రవీణ్. వచ్చినాక వాటికి కేర్ కాకుండా వాటి వల్ల స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ. ఇది వేరే రకం, ఇది వేరే సన్నం పొడవు రకం. ఇది కొంచెం బజ్జీ లాగా వచ్చింది. ఇది ఇది కర్ణాటక, అది భాగ్యాది. ఏదైతే దొరికిందే తడ ఇటువైపు ఎక్కువ ఉన్నాయి. కోసేయండి. స్పూన్ టమాటోస్ అండి ఇది. అయ్యో టమాటో కోసిలో సీజన్ వచ్చేసింది, చాలా బాగా వచ్చాయి. దానికి తీగ వేయాలి కానీ పందిరి వేయాలి కానీ ఇంకా బాగా కాస్తుంది. అంటే ఒకరికొకరు అడ్డేస్తామని సాగుతున్నాను నేను. నాకు ఎందుకులే మీరు తీసుకోండి అని వాడు పక్కకి వెళ్ళి. అయ్యో పైన ఉన్నాయి అందట్లా. అందుతో ఏమో చూద్దాం. మేడం గారు మిరపకాయలు ఎంత బాగా వచ్చాయంటే ఏమి చెప్పిన సాయిల్ మంచిగా ఉంటే మరి ఇంకా ఎనర్జీకి ఇలా వచ్చేసినట్టున్నాయి. ఇవి పొట్టి వెరైటీనండి, వేరేవి అంతకుముందు వేసినవి చెట్లు పెద్దవైనవి. మేము ఈ బుట్టలో సగం ఆ బుట్టలో సగం వేస్తున్నాం. ఏం పర్లా, మామూలుగా అయితే ఏ వెరైటీకి ఆ వెరైటీ కోసుకుని టేబుల్ మీద పెట్టేసుకుంటాం, లేకపోతే అవి చదవటానికి మళ్ళీ మాకు లాస్ట్లో ఇక్కడ పని అవుతున్నట్టుంది. టైం సరిపోదా. పిల్లలు దేవుడి పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, అసలు వాళ్ళు లేరు, లేకపోతే ఇంకా గోల కింద ఉంటుంది, కియోమో యోమో అనుకునే ఉంటుంది. అవి అసలు బీటీఎస్ అవి. ఇవన్నీ కొమ్మలేనక్క. సో మీరేం చెప్తున్నారంటే వింటర్లో ఎక్కువ వస్తున్నాయండి. వింటర్లోనే, వింటర్ నుండి సమ్మర్ వరకు కాస్తున్నాయి. ఇవి పక్షులు తినేసి ఇవన్నీ ఉడతలు పక్షులు. సీడ్స్ కావాలంటే పట్టుకెళ్ళి ఎవరన్నా అడుగుతారు. అడగడానికి ఎంతమంది వాడు. నేను పంపించడం అవ్వదు కదా, నీ దగ్గర అట్లీస్ట్ అవైలబిలిటీ వెళ్ళిపోతాయి. లాస్ట్ టైం చాలా మందికి పసుపు ఇచ్చాను, అది తెచ్చాను నేను ఇక్కడ నుంచిదే. నేను తెచ్చాను, అలాగనే తెచ్చాను అన్నావు కదా. నేనేం చేస్తున్నానంటే కొంచెం ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఎక్కువ వేసేస్తున్నాను, ఇంకెందుకని. అదే అలాగ ఒక 2 వేసి వెళ్ళిపోతాయి. పదా పదా పర్లేదు, పర్లేదు వెనక్కెళ్ళని చెప్పి నేను ఉండండి, మీరు ముందు ఉండి నేను వెనక్కెళ్తాను, మీరు కోసుకోండి. కాయలు ఉన్నాయి ఇక్కడ, సీడ్స్ కూడా పట్టుకెళ్ళమ్మా. తను మళ్ళీ కనపడతాడు కదా. బాగుంటాయి, ముదిరితే చేదు వస్తుంది బాగా. కానీ ఇవి ఎక్కువ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అంత ఎక్కువ వండలేదు. ఇవి కూడా ఒక ఉడికొచ్చినాక ఫ్రై చేస్తున్నాను. టమాటో తిను వండాక కూడా లేకపోతే ఉంటాయి. ఇది ముదిరింది. ఒకసారి కొంచెం స్టీమ్ పెట్టేసి వండేసుకుంటే ఏదైనా బాగానే ఉంటుందమ్మా. పచ్చి పెసల్లాగా ఉంటుంది. కోసుకోండి పెసలు అలా ఉన్నాయి, ముదిరిపోయినాయి. ఇది చూపించాలక్క, చూపించుకో. వంకాయలు అది బీన్స్ కూడా అలాగే వచ్చాయి. అసలు చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. మొక్కలు చూస్తే ఎవరైనా అలా అయిపోతాం. అలా అయిపోవడమే. అలా అయిపోవాలంటే మొక్కలు ఉండాలి. కనపడు. టెర్రస్ మీదే వచ్చేస్తున్నాయి ఇవి. ఇగో ఇలా ఓపెన్ అయిపోయి పడిపోతాయి, నెక్స్ట్ ఇయర్ వస్తాయి. చాలా వేస్టేజ్ అయిపోతాయండి, కోసైపోతాయి. జేబులో వేసుకో. సీడ్స్ కోసం ఈ తోటకూర విత్తనాలు వెరైటీగా ఉన్నాయి ఏంటండి ఇవి? అవి ఉన్నాయండి మాకు. టెర్రస్ మీద కూడా వద్దంటే అవి ఉంటాయి, పట్టుకెళ్ళండి. అడగొద్దు నన్ను. అయ్యో, సీడ్స్ తీసేమ్మా.
తోటకూర చూసే సీడ్స్ వేరేగా ఉంది, ఇది ట్రై చేద్దాం మన గార్డెన్లో. ఇది అయిపోయింది అక్క. అది ఎండాలిగా. మాకు కాయలు పచ్చి వచ్చి లేకుండా సీడ్ ఇచ్చారు. అవును. ఎంతమంది అప్పుడు షేర్ అవును, చేసుకోవచ్చు ఇది. నేను గ్రూప్స్ అందుకునేనండి ఉన్నాయి, గ్రూప్లో వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి అందితే చాలు, మళ్ళీ డెవలప్ చేసి వెళ్తాయి. గార్డెనర్స్ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అసలు. అసలు ఎన్ని వచ్చినాయి? ఈసారి పైకి కడతారు అక్క? ఏది? ఇది ఆల్రెడీ ఉన్న పందిరి దగ్గర వేసాం. ఉంటాయండి, తీసుకెళ్ళండి. కానీ ఇది మళ్ళీ జూన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు జూన్ కూడా కాదండి, ఇంకొంచెం లేట్గానే, చలికాలంలో బాగా వస్తుంది. జూలై ఆగస్టులో పెట్టుకుంటే పెట్టుకోమంటారు అయితే. అమ్మో చాలానే హార్వెస్ట్ చేసాం ఇవాళ. టేబుల్ సరిపోదేమో అక్క. సీడ్ బాగుంటాయి అక్క. ఇవి లేతగా ఉంటాయి. ఎలా అంటున్నారు మీరు? 4 పలకలుగా వచ్చేస్తే బాగుంది. ఇది సీడ్ తయారు ఇలాగా ఫ్లాట్గా ఇలాగ ఉండాలి, లేకపోతే కొన్ని ఫ్లాట్గా ఇలాగ 4 పలకలు వచ్చిందనుకో గింజ తయారైనట్టు. ఇగో హెడ్ అస్సలు హెయిర్ జుట్టు బాగాలేదు, కొంచెం రఫ్గా ఉందంటే స్నానం చేసే ముందే, తలంటే ముందే ఇగో ఓపెన్ అయిపోయి పడిపోతాయి. ఇలా పట్టుకో. ఈ గోల్డ్ చాలామంది అడిగారు అసలు. ఇప్పుడు ఎప్పుడు ఏం లేనప్పుడు వచ్చి దండయాత్ర వస్తుంది. అలాగే పర్లేదమ్మా, ఒకలానే ఉంటుంది. అక్కడ నువ్వు కుదరుకో, నువ్వు అక్కడ పక్కు, నువ్వు కూర్చోమంటారు ఇక్కడ. కూర్చోండి. ఈ మళ్ళీ తొంగను కొయ్యలేము. అదే అదే ఇటు సఖిగా వచ్చేస్తుంది అక్కడికో. ముట్టుకోలే, నువ్వే ముట్టుకో. ముద్దు ఇప్పుడు చేయొచ్చు ముద్దు. ఓకే అమ్మ, ఓకేరా తల్లి, ఓకేరా తల్లి. హాయ్ చూడు, తాతకి చెప్పు హాయ్ చెప్పు. దాతకారంట. అలాగే మా మమ్మీ వచ్చిన ఫోన్లో అమ్మమ్మ వచ్చిందన్న హార్వెస్ట్ చుక్కకూర. ఇప్పుడు నీకు అన్ని ఇప్పుడు నేను అంతా చేస్తూ కూర్చో, టైం సరిపోదు. భయం కాదు, ఇంకా పట్టుకున్నానంటే దాన్ని పాముతూనే కూర్చోవాలి. ముద్దొచ్చింది అయితే ఇప్పటికి. బుట్ట ప్రవీణు అవి పోసుకుని వచ్చాయి అక్కడ పైన వేసాయి. చుక్కకూర, రోటి పచ్చడి, చక్కగా అన్ని చుక్కకూర, మటన్ చుక్కకూర నా ఫేవరెట్. ఇక్కడ ఉంది, ఇక్కడ కూర్చో. చికెన్ లో తింటే బాగుంటుంది ప్రవీణ్. అయ్యో ఇప్పుడు పాపం మనకి అలా టెంప్ట్ చేయకండి. ఉండమా సాకి చేసుకుంటాం, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఉండే నువ్వెక్కడ దూరతావు, మాకే ప్లేస్ లేదు ఇక్కడ. నేను వేయటం మానేశానండి, పురుగులు పెస్టిసైడ్స్ కూడా ఇవ్వటం మానేశాను నేను. ఇంక మట్టి సూపర్ అయిపోయింది ఇక్కడ. లేదు ప్రవీణ్, వస్తున్నాయి లేదని అంటలేదు, బట్ వాటికి తినాల్సిన వాటికి సరిపోతున్నాయి, మిగతా మనకి ఆకుకూరలు కూడా ఈ పాటికి వచ్చేయాలి, పెరుగుతున్నాయి కదా. ఇట్ డిపెండ్స్, సీజన్ బట్టి కూడా ఉంటుంది. కోసేసరికి ఎంత వచ్చింది చూడండి. నాకు ఆకుకూరలు కొయ్యటం ఎంత తీసుకొస్తుందో. కొయ్యటం పచ్చిమిరపకాయలు ఒకటి. అందుకే అలా పక్కన కూర్చున్నాను నేను. నువ్వు వంగట్లేదు, ఇంకెక్కడ వంగట్లేదు. వినాయకుడు, మా వినాయకుడు ఉండ్రాలు బయటపడదు అనుకడదాం, తప్పలేదు. అందుకే బొట్టు పట్టుకొని యాక్షన్ చేస్తాను అనమాట. ఆకుకూర బరువు మోస్తున్నావు కదా, ఎంత బరువుగా ఉన్నాయి ఆకుకూరలు. పోయండి పట్టుకెళ్తారు కానీ. సాకి పడుకుంది అక్కడ చూడండి, అంత ఎలా ఫ్లాట్ అయిపోయినాయో సాకమ్మా. రాగానే ఫస్ట్ బెడ్
బెడ్ రెడీ ఎక్కడ చక్కగా ఉంటుంది చల్లగా ఉంటే ఒకటి పుట్టుకోండి. నాకు ఇవాళ ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్ చేస్తున్నాను వెళ్ళి కొయ్యట్లేదు. నాకు రిలాక్స్ అయినట్టుంది ఎప్పుడు. టైం అయిపోతుంది. బాగుంది కూర్చుంటే. మామూలుగా అయితే పొద్దున్న వచ్చేస్తారా మీరు? ఆహా ఈ టైమే మనకి ఎండది కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఒకదాన్ని చెయ్యాలి కదా, సరిపోదు. లేక ఇంకా ఇంకా చాలు. ఇంకా ఎనర్జీ మొత్తం లాగేసి ఎనర్జీ వదిలే మనకి టైం. ఎవరు రాలేదే, ఎవరు రాలేదు. వీన్ క్లో బీన్స్ కోస్తున్నాడు. అంతే. ఎవరు లేరు సాకిదా. సాకి ఎవరు రాలేదు లేరా. ఏదో పెళ్ళిళ్ళు లాగా మాటలు ఎక్కువైపోయి పని మానేసి పని చెడగొట్టాం అన్నమాట. ఇవన్నీ రానివ్వదు సౌండ్. లేకపోతే అంతవరకు ఉంచును. రైతులాగా పనిచేస్తున్నావు ప్రవీణ్, చక్కగా వంగి. అయ్యో ఈ ఇరకొట్టండి లేకపోతే రాకపోతే పెద్దవి. అదేముంటుంది ఇరిపేసి ఏదో చిన్న చిన్నగా ఇంట్లో పండించుకోవడం పేరు ఇక్కడ తీయడం బాగుంది, సరదా ఉంటుంది. ఇవి పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయండి. చక్కగా కాడ పులుసు పెట్టుకున్నా. నేను ఈ సైజులో ఉంటే పాలు పోసి వండుతా. బీరకాయ కూరలు వండుకుంటాం కదా, అలాగే కొంచెం ఉల్లిపాయలు వేగినాక ఇవి వేసినాక దించే ముందు పాలు పోసి. ఇప్పుడు ఇలాగా కట్ చేయలేదనుకోండి మొత్తం అంతా ఇసుక ఇసుక. ఆ కడగటానికి పెద్ద యాతన పడాలి. ఇంటి దగ్గర మేము కట్ చేసినప్పుడు కూడా అలా పీక్కి వెళ్తే కింద నమ్మ తిడుతుంది. కడిగేసుకున్నాను కట్ చేసి వచ్చేయాలన్నమాట. ఇసుక తగిలితే నోట్లో ఎన్ని నీళ్ళు పెట్టి కడిగినా అదో ఫీలింగ్ కూడా. అది తినేటప్పుడు ఇసుక వస్తుందేమో అని వెయిట్ చేసినట్టు ఉంటుంది నాకు. ఏది కట్ చేయక్కర్లేదా? మనం విత్తనం పెట్టేటప్పటికి ఎండలు వచ్చేస్తాయి కదా. ఇవి ఎప్పుడైతే విత్తనాలు అక్క? 1 month అవుతుంది, 3 weeks అవుతున్నట్టు. ఏదో నేను క్వశ్చన్ అడగడం కూడా బెదిరించి అడిగినట్టుగా వినిపిస్తుంది. నాది సీడ్ బాస్కెట్ వదిలేసి వచ్చాను అక్కడ. అందులో ఉంటాయి ప్రూనర్స్ అన్నీ. సరైన ఇవి లేవు. ఫ్రెష్. నేను వీడియోస్లో చెప్తానా, నేను అనుకుంటాను మనకు వస్తుంది వాళ్ళకి తెలియదు కదా అని. కానీ అసలు కోస్తుంటే నా ఫ్లేవర్ వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడ దూరతావు? ఇక్కడ ప్లేస్ లేదు, మాకే లేదు. ఈరోజు ఇంకో అలాగా డైట్ ఫుడ్ లాగా అయిపోయింది. మేమంటే ఇప్పుడు టమాటోస్ ఇవి ఉడతల కోసం వేసినట్టునండి. చాలా పూత కాపు ఉండేది. అది ఆరెంజ్ కలర్ వస్తుంది అదే. ఈ రెడ్ వస్తున్నాయండి, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. కింద ఉన్నాయి. ఈ కాస్త ప్లేస్గా చూడండి బుట్ట నిండిపోయింది. ఇదిగోండి ఈ కాస్త ప్లేస్కి ఎంత కొత్తిమీర వచ్చిందో. చాలా బుషిగా వచ్చింది. ఏది కోసం బుట్టలు బుట్టలే. ఒక బుట్ట నిండాల్సిందే. చూడకపోతే ఏమన్నా చిన్న బుట్ట ఎన్ని గుత్తులు ఉన్నాయో. కాకపోతే మన హార్వెస్ట్ అసలు మీకు చూపించిందే లేదేమో నాకు తెలిసి. ఇగో వేస్టేజ్ ఎక్కువైంది. తర్వాత ఈ ఉడతలు అయితే తింటున్నాయి. సరిపోద్దా? ఇంకోటి కోద్దాం. గోంగూర కోసుకుందాం. ఇదిగోండి ఈ వెరైటీ మన టెర్రస్ మీద కూడా ఉంది, రీసెంట్గా వస్తున్నాయి. మీరు పట్టుకెళ్ళి టమాటో పచ్చడి ఏదో అని చెప్తున్నారు కదా, కోసుకోండి.
మేడం గారు కూల్ డబ్బులు ఇచ్చి అన్నారు ఇవాళ అయితే వీటికి రేట్ కడతారా లేకపోతే పనికి ఆహారం? పనికి ఆహారం అదిగో టీ డబ్బులు ఇచ్చాను మేడం. టీ పెట్టేసి ఇస్తాం బాబు. ఏరొచ్చారుగా మా సంత మా పిల్లలు చూడు. ఎందుకు ఆకలొద్దండి, వద్దు, ఇంకో ఇలా తీసేయండి. ఈ గోంగూర మేము తింటాము ఈ మధ్యన. పచ్చడిలే పచ్చి అటువైపు నర్సీపట్నం వైపు దొరుకుతాయి. పొడవ వస్తాయి అక్క, ఎంత పొడవ? అవును, ఇవి అవుతాయి పెద్ద. నేనైతే ఇంతకుముందు 6 నెలల వరకు 6 నెలల వరకు ఒక ప్యాచ్ నుంచి ఇంకా అదే ప్లేస్లో హార్వెస్ట్ చేయడానికి కూడా నాకు విసుకొచ్చేది. కట్ చేస్తే చిగురులు వచ్చేవి. ఆ బాస్కెట్లో పెట్టేసేయి. ఇక్కడ మేడం ఒక ఫోటో తీసుకుందాం. మొన్న శాండ్ పేపర్ వైన్ ఫుల్ బ్లూమ్లో ఉందండి. మళ్ళీ ఆన్ ఆఫ్ కదా. ఈ తుమ్మెదలు చూడండి అలా గుయ్యమంటున్నాయో. నాకు ఇరిటేషన్, అది ఇరిటేషన్, భయం. మా పద్మని చూస్తే అవి అటాక్ చేసేస్తాయి టెర్రస్ మీద. పద్మ అంటే దానికి పడదు. ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే ఒక వారం 7 రోజులు ఏడిపించేసింది దాన్ని. నీళ్ళు కొట్టింది. అరటి వీళ్ళు పట్టుకెళ్తారు. వాళ్ళు ఏముంటాయా ఎటు కానీ టైంలో వచ్చారు అనుకున్నాను. అరటిగెల రెడీ అవుతుంది అనుకున్నాం, అయ్యింది. పడుతుంది. అరటి పువ్వు ప్రవీణ్కి ఇస్తానంటే వద్దంటున్నాడు. ప్రవీణ్ వండడంట. ఇటు ఇలా పెట్టండి, చీర మీద పడుతుంది. ఇవి కూరటికాయలు అండి, కూరటికాయలు ఇవి. మా బట్టలన్నిటికీ ఇలా కొడతాం కదా, చుక్కలు ఉంటే నిశాంత్కి బట్టలు కూడా 2 రోజుల తర్వాత అప్పుడు తెలుస్తుంది. నాశనమే. రివర్స్లో పట్టుకోమ్మా. సాకి వెళ్ళకూడదని నన్ను బయటికి. ఏముంది బయట? ఇట్రా, ఇది కొద్దాం రా సాకమ్మా. అటుకాయలు కొద్దాం రా. అటుకి ఎలా వస్తుందండి, పెద్దది రెడీ అయిపోయింది. దేవుడు జాగ్రత్తగా వచ్చండి. కట్ చేయడం అలవాటు. కత్తి పొద్దున్న ఉంటుంది, చాలా పెద్దదే. చూపించే ఎంతకాయలు వచ్చింది, బరువు ఉంది. వెళ్ళు అక్కడ చూస్తానులే. మా సాకి ఇప్పుడు ఒక ఎలకని పట్టిందండి. ఇందాక వచ్చినప్పటి నుంచి అందులో దూరి రాదు. అవన్నీ తీస్తాం, ఏ పాము ఉందో లాస్ట్ టైం లాగానే. ఆఖరికి పాపం పట్టేసింది. కట్టింగ్ పెట్టుకుంటే ఇప్పుడు వస్తాయి, పర్లేదు. ఇదిగోండి, ఇది క్రీపర్ రోజ్ అండి. ఇవాళ బాగా పూసినాయి. నేను కట్ చేసి కత్తిర మీ దగ్గర ఉంది, కట్ ఫ్లవర్స్ లాగా బాగా పూసినాయి కదా ఇవాళ. అండ్ ఇవాళ చాలా ముద్దగా కూడా ఉన్నాయండి, యూజువల్గా కన్నా కూడా గుత్తుగా. ఉంటాయి, అయిపోయినాయి. ఏమండి అది తీయండి, వీడియో వస్తాను. ఎన్ని కాకపోతే ఇవాళ సైజు ఉన్నాయి, పండిని. మామూలుగా అయితే పండే వరకు ఉండదు. తీపేనండి, పచ్చిగా ఉన్నాయి కూడా తీగ పాడైపోయింది. మీరు ఒకసారి పచ్చడి చేసి ఇక్కడ భోజనం చేశారు. అవి ఎంత నచ్చింది పిల్లలకు కూడా. స్టార్ ఫ్రూట్స్ అండి, ఈసారి తగ్గినాయి. మొన్న కూడా అయిపోతున్నాయి అనుకున్నాం కదా, కాకపోతే పెద్ద సైజు కలర్ వచ్చినాయి. చూద్దాం. అసలు ఇది ఏదో కావాలని కట్టగట్టారు. ఫ్రూట్ షాపుల్లో తాడుతో కడతారే, ఇక్కడ
ఏది నేను బుట్ట పట్టుకుంటాను, కోసుకోండి ఈ సరదా తీరేదట్టు. టెర్రస్ ఒకటి ఇప్పుడు నిజంగా ఫన్ వచ్చింది. అదే అమ్మ ఇది ఊడిపోద్దేమో. ఏం పర్లేదు, ఏం పర్లేదు, కోసేయండి. పచ్చడి చేసుకోండి. అది నేను తీసాను ఊరికనే వేసుకుని తింటా. తీసాను మేడం గారి గుర్తు. రేపు ఆఫీస్లో ట్రీట్. కోసేయండి. ప్రూనర్ ఉంటే కట్ చేసుకోండి ఈజీగా. కష్టమే, కోసిద్దాంలేండి. ఏమండి కట్ చేస్తున్నారా? అది కట్ చేస్తున్నారా? చేస్తున్నారా? ఎంత యాతనే, కొయ్యాలి తీయాలి. యాక్చువల్లీ మనం ఎంజాయ్ చేయలేం తెలుసా ఇవన్నీ క్యాప్చర్. న్యాచురల్ గా వాళ్ళు తీసేస్తా ఉంటారు, వీళ్ళు చేస్తా ఉంటారు, వంట చేసేస్తారు. ఇది కొయ్యడానికి ఇష్టం లేదు అసలు. నాకు ఇది కోయడం ఇష్టం లేదు అసలు. ఇలా అదే ఎంత ఎంత బాగుందో అసలు. లెక్క పెడదాం ప్రవీణ్. ఇది 3, 4, 6, 8, ఉప్పు కారం 10, అంటే 12, ఉంటాయి ఇక్కడ చూద్దాం. కింద పడింది చూడండి, బాగా వచ్చింది. ఇంకా ఉంటాయి. మనకి ఇంత పండే వరకు ఉండవు, ఎక్కువ కాయల మీద ఉండలేదండి, రాలిపోయాయి మాకు టాప్ ఎక్కువ వల్ల. కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు వచ్చే లోపల మేము టేస్ట్ చేసాం, ఖాళీగా కూర్చుని. చీమలు తినేస్తూ ఉంటాయి. ఇటున్నాయి నిశాంత్. దయాగడ దండ ఇక్కడ ఉన్నాయి. బుట్ట ఉందా? ఇంకో బుట్ట ఎందుకు చేతిలో నిండుగా పట్టుకుంటుంది. ప్రవీణ్ ఇక్కడ చూడమ్మా, ఓయ్ ఇక్కడ గుర్తుంది చూడు. వస్తా. చీమలు కన్నాలు పెట్టి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇదే ఫైనల్ షాట్. సో హార్వెస్ట్ అయిపోయింది. అవుట్రో మేడం పట్టుకెళ్ళండి. ఇంకా అక్కే మొత్తం అవుట్రో ఇచ్చేస్తారు. అదే ఎండింగ్ వీడియోకి. చూసేద్దారండి ఏమేమి హార్వెస్ట్ చేసాను. చెప్పండి. టమాటోలు వచ్చినాయి. స్పూన్ టొమాటోస్, చెరీ టొమాటోస్. వీటిని ఏమంటారు? అటామికా. ఏమో పేరు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా, కానీ అవి ఎక్కువ కాస్తున్నాయి. వంగేరి వంకాయలు, అలాగే కొంచెం అన్ని కొంచెమే అంటాం కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకరకాయలు, అరటి పువ్వులు 2, అండ్ అలాగే కొత్తిమీర, తోటకూర, గోంగూర, చుక్కకూర, అండ్ అలాగే చెట్టు బెండకాయలు, పెద్ద అరటిగల. అంటే ఇంకా అది బాహుబలి అరటిగల అనొచ్చు. అలాగే ఫేవరెట్ స్టార్ ఫ్రూట్స్, వింగ్డ్ బీన్స్. వీటిని ఏమంటారు? తమ్మకాయలు. తమ్మకాయలు. ఇవి ఒక రకం వింగ్డ్ బీన్స్, ఇవి ఒక రకం అన్నమాట. సో ఇవన్నీ వాళ్ళ హార్వెస్ట్. ఫైనల్గా నేతి బీరకాయ. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇలాగ గుత్తులుగా వచ్చిన స్టార్ ఫ్రూట్. అసలు ఒక్క గుత్తికి 14 కాయలు ఉన్నాయండి. వీడియో కనిపించకుండా చాలా హార్వెస్ట్ చేసాం. ఇంకా సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాం ఇవాళ. చాలా బాగా అయిందండి, సరదాగా అయింది. అండ్ చాలా సంతలాగా కూడా ఒరిజినల్ బ్లాగ్ అన్నమాట. ఇంకా చెప్పాలి, సీడ్స్ అండి, చాలా సీడ్స్ కూడా కలెక్ట్ చేసాం అనుకోండి. అండ్ నాకు ప్లాంట్ గిఫ్ట్స్ కూడా వచ్చినాయి. నాకు ఆదిలక్ష్మి గారు వైజయంతిమాల ప్లాంట్ లాస్ట్ టైం సలహా అరుణ్ నాకు సీడ్స్ ఇచ్చాడు. ఏది ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఏది ఇవ్వండి. నాకు సీడ్స్ ఇచ్చాడు కానీ జర్నేట్ అవ్వలా. మళ్ళీ నేను అమెజాన్లో చూస్తున్నాను అవి ఎంత జర్నేషన్ ఉంటుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు ఈ కాన్స్ కొంటే సరిగ్గా అంటే ఫ్రాడ్ లాగా అనిపించింది. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఆలోచిస్తున్నాను, వచ్చేసింది. మనసులో ఏదైనా అనుకుంటే నాకు వచ్చేస్తాయండి. చాలా హ్యాపీ. ప్రవీణ్ కూడా ఏదో తెచ్చాడంట నాకు. ఇది ఉంచుకొని మనం కొంచెం నీళ్ళలో వేసుకుని కొంచెం బెల్లం ముక్క వేసుకుంటూ అలాగా కల్చర్ని మనం పోకుండా అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మనకి మన జీవామృతం ఎలా పనిచేస్తుందో ఇంకా బాగా కూడా పనిచేస్తుంది. సాయిల్ ఫర్టిలిటీ మెయిన్. సో ఎక్కడన్నా మీకు కల్చర్ దొరికితే ఒకసారి తెచ్చుకుని ఈవెన్ మన కంపోస్ట్లో కూడా కొంచెం చిలకరించుకోవచ్చు. ఓకే, సో మనకి అంటే అవసరమైనవి వచ్చాయి. ఓకే, అండ్ నాకు ఇంకేవో సీడ్స్ తెచ్చామన్నాడు. సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ మొత్తం అన్నీ తెచ్చాను. ఫ్రూట్స్, ఫ్లవర్స్, సమ్మర్లో కావాల్సినవన్నీ. సమ్మర్ సీడ్స్ నాకు గిఫ్ట్ వచ్చినాయి. సో ఇక్కడ వేస్తాను. వీటి జర్మినేషన్ కూడా మీరు చూద్దరు కానీ ఎలా కాస్తున్నాయో, ఏ వెరైటీస్ ఏంటో. ఓకే, అండ్ మీకు తెలుసు కదా ప్రవీణ్ వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేశాడు. అండ్ చాలామంది నాకు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతాను. నేను సీడ్ ఎవరైనా పంపిస్తే నేను ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను, వేసినప్పుడు లేకపోతే కోసినప్పుడు.
సో మీరు వినట్లేదు ఆ సీడ్ ఎక్కడ దొరుకుతుందో, లేకపోతే నన్ను ప్రత్యేకంగా ఇవి కావాలి ఇవి ఇవ్వమంటున్నారు. అంతమందికి ఇవ్వటం కొంచెం ప్రాక్టికల్గా కష్టం కదా, ఏమనుకోకండి. ప్రవీణ్ కూడా ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్, జర్మినేషన్ బాగుంది. నేను ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ కూడా చూస్తున్నాను, అవి వేసి ఆ జర్మినేషన్ కూడా చూపించి లేదు లైక్ అది ఎక్కడ దొరుకుతుంది తర్వాత. సో బాగుంటున్నాయి, జర్మినేషన్ కూడా చూపిస్తున్నాడు, ట్రై చేయండి. ఓకే, ఎంకరేజ్ కూడా చేయాలి. అప్కమింగ్ నాకు రెడ్ లెటర్స్ ఇచ్చారు మేడం ప్రవీణ్, ఎంత బాగా జర్మినేషన్ ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎక్కడ ఇదొక ఫారిన్ ఎక్కడ చూసేవాళ్ళు ఇలాంటి వెరైటీ దొరుకుతాయి అంటే మనకి వేరే సైట్స్ లో దొరుకుతాయి, కానీ కొన్ని ఉంటాయి కొన్ని. సో ఒక్కోసారి మరి ట్రై చేయాలి, మనం చెప్పలేం, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయి ఓకే, ఇవాళ చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా తప్పకుండా మీరు కూడా ఈ సంతని ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎలా ఉందో తప్పకుండా మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. వీళ్ళ ఛానల్స్ కూడా చూస్తూ ఉండండి, మంచి మంచి ఐడియాస్ అండ్ ప్లాంట్ అప్డేట్స్. మెయిన్ మనకి ఏంటంటే కొత్త కొత్త రకాలు తెలుస్తాయి, అందరం వేరే వేరే రకాలు గ్యాదర్ చేస్తాం కదా. సో ఒకరికి తెలియని ఒకటి అలా తెలుసుకుంటేనే మనం అర్థమవుతాయి, మనం ఇంకా వేరే వాళ్ళకి కూడా దాని గురించి ఐడియాస్ కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ షేర్ చేయాలి. లోకా సంస్థ సుఖినో భవంతు.